పేస్ట్ అయిపోయినట్టుందిగా. అమ్మో మళ్ళీ అయినా చెప్తే కొత్త పేస్ట్ తెస్తా అంటారు. ఏమొద్దు, దీన్ని అనవసరంగా వేస్ట్గా వాడేస్తాం. ఇట్లనే గీకి గీకి పెడితే 2 రోజులు అవుతుంది. ఏమైంది బావా? పేస్ట్ అయిపోయినట్టుంది కదా, కొత్త పేస్ట్ తీసుకురాము. మొత్తం అయిపోయింది. నేను ఇంతకుముందు దీంతో ఊరుకున్నా. అంటే ఏడుంది అందులో? లేదు, అయిపోయింది. ఉంది ఇగో. నేను తెచ్చింది కొత్తది ఉంది కానీ అంత తన్నాడు బదులు. ఇది అయిపోయి ఇది వేస్ట్ చేద్దామా? ఇదే అయిపోయి 2 రోజులకు వస్తుంది పేస్ట్. పొద్దుగా ఏంది కోల్గేట్ దగ్గర పీసినారు తన. కొత్తది ఉంది కదా మనకి. ఇది అయిపోయినాక కొత్తది బ్రష్ నేను వెళ్తా. 2 రోజులకు వస్తుంది బ్రష్. పోయి తోముకో. సరిపోతుందా ఇది? చాలు. ఇంకొంచెం పెట్టు, కొంచెం. 2 రోజులకు అవుతుంది బాబా. మళ్ళీ ఇది మనకి ఎందుకు పేస్ట్ వేస్ట్ చేయాలి? సరిపోతుందా ఇది? చిన్నపిల్లలకు దోపినట్టు గీత సరిపోతుంది. ఏం పిసినారు తనమో ఏమో. చని అమ్మ, ఏందో ఈ జీవితం, అన్నీ చదువుకోవాల్సి వస్తుంది. స్వప్న, నీళ్ళు తీసుకురా. తెస్తా, ఆగు, వస్తున్నా. ఏంటి బాబా ఇవన్నీ? లైట్ ఆను, టీవీ, కూలర్ ఏమనుకుంటున్నాను అసలు? పోయిన నెలనే అన్నావు కదా ఈ నెల 100 రూపాయల కంటే ఎక్కువ రావద్దు కరెంటు బిల్లు అని. మళ్ళీ టీవీ ఆన్లనే పెట్టినావు, లైట్ ఆన్లనే పెట్టినావు, కూలర్ ఆన్లనే పెట్టినావు. ఫ్యాన్ వేసుకుంటే ఏమైతుంది నాకు అర్థం కాదు. ఉబ్బరిస్తుంది. ఇప్పుడే మోహం కడుకొని వచ్చినా ఉబ్బరిస్తుందని ఫ్యాన్ వేసుకున్నా. జర చెప్పి అబ్బా ఇట్లయితే చాలా కష్టం సప్న. టీవీ చూడొద్దు, లైట్ వేసుకోవద్దు. ఏమో పో, ఉండకుండా ఒక్కరోజు ఇంటికాడ ఉంటే మొత్తం అసలు బట్టలు కూడా వేసుకోవద్దు అంటావేమో. కూలర్ బంద్ చేసి కిటికీ ఓపెన్ చేసుకుంటే కదా గాలి వస్తుంది కదా. ఏ మనిషివే నువ్వు? ఏం పొదుపోయే మొత్తం నీ పొదుపు కోసం నన్ను మానసికంగా హింసిస్తున్నావు. ఈ చిన్న ఉల్లిగడ్డ అయితే సరిపోతుందిగా, ఇద్దరమేగా. పెద్దది వస్తే వేస్ట్ అయిపోతుంది, ఇదే సరిపోతుంది. ఆవాల జీలకర్ర కూడా కొన్ని వేస్తా, ఎందుకు ఎక్కువ వేస్తే వేస్ట్ అవుతాయి. ఆయన తినడు ఏం లేదు, కొన్ని అయితే సరిపోతాయి.
సప్న ఆ, టిఫిన్ చేసుకొస్తున్నావా లేకపోతే బిర్యానీ వండుతున్నావా? బిర్యానీ అయ్యట్లేదు కానీ జీడిపప్పు ఉప్మా చేసిన కొసేపు ఆగు తీసుకొని వస్తా. ఆకలి అవుతుంది తొందరరా. అరే నేను ఆయనకి జీడిపప్పు ఉప్మా అని చెప్పిన కదా, జీడిపప్పులు కూడా అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అయినా ఉప్మా అన్న జీడిపప్పు ఉప్మా అన్న ఒకటే కదా, ఏం కాదులే, ఒక జీడిపప్పు పెడతా పైన. వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. బాబా ఇగో జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు ఉప్మానా? జీడిపప్పు ఏదైనా అయ్యా బాబా నీకు జీడిపప్పు దొరకలేదు, దీని అంతా ఆగమాగం చేసినావు. ఇగో దొరికింది జీడిపప్పు, మంచిగా ఉంది, తిను. ఉన్నాయా? మరి నాకు ఒక్కడిగా అనిపిస్తలేదండి. ఒక్క జీడిపప్పు అని ఉందారా ఇంకా? ఆ ఒక్కటి నువ్వేది, నువ్వు మొత్తం పల్లీలు ఇవి. టేస్ట్ ఎట్లుంది బావా? జీడిపప్పు ఉప్మా బాగుందా? ఉప్మా బాగానే ఉంది కానీ జీడిపప్పు లేదు, మొత్తం పల్లీలు ఉన్నాయి. జీడిపప్పు రేట్ ఎక్కువగా బావా, అందుకని ఒకటే వేసిన. అందుకనేనా ఆ ఒక్కడు కూడా నువ్వే తినేసినావు. ఏ మాట కమాట చెప్పుకోవాలి, ఉప్మా మాత్రం సూపర్ ఉంది, జీడిపప్పు అయితే లేదు. ఆయన కొన్ని భరించుకోవాల్సి వస్తుంది, ఏం చేయలేదు. స్వప్న నేను స్నానానికి వెళ్తున్నా, బయటికి వెళ్ళాలి. వెళ్ళు. दिल लगा लिया है मैंने तुमसे प्यार करके, तुमसे प्यार करके, तुमसे प्यार करके. సప్న సపేడుంది. అక్కడ బాత్రూమ్ లోనే ఉందిగా చూడు, అన్ని ఎదురుగా వస్తాయా నీకు? హలో సపేడుంది. అబ్బా నీకు అన్ని ఎదురుగానే వస్తాయా బాబా? ఉండు వస్తా నాకు. లేదా బాత్రూమ్ సౌండ్? ఉందా? అయ్యో బాబా యోగినే ఉంది, మర్చిపోయినా. హాలే ఉంది అనుకున్నా. మరి అందుకని చూసి చెప్పాలి. ఏంటిదే ఈ బిల్ల? దీన్ని సబ్బు బిల్ల అని అంటారు. ఇది మనకు 2 రోజులు అవుతుంది స్నానానికి. నిన్ననే తెస్తేగానే మార్కెట్కి వెళ్ళి సబ్బులు ఒక సబ్బు ఇస్తే అరిగిపోతుందా? ఇంత పీసినారుతానమ్మా మరి. ఇదంతా కూడా స్నానం చేస్తాడా? అయ్యో బావా ఇది సింతల్ సబ్బు, ఏం కాదు, దీంతో స్నానం చెయ్యి. పొద్దున్న నుంచి నీ పిసినారితనానికి చచ్చిపోతున్నానే బాబు. పీసినట్టనమాట ఏంది బావా? ఏం చేసినా మన కోసమేగా. కరెంట్ పోయిందా? ఏది కరెంట్ ఉంది మరి లైట్ ఎందుకు వస్తలేదు ఫ్రిడ్జ్లా? ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ ఉంది. రాత్రి నీళ్లు పెట్టిన దీంట్లో మళ్ళా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందో అండి, మళ్ళీ కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుందండి అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాను. రాత్రి నీళ్ళు బిల్లు పెట్టిన కుండలో పోసినట్టుంది. స్వప్న ఏం చేస్తున్నావు? బాసాలు తోముతున్నా. బాసం తోముతున్నావు? ఏం కూర వండుతున్నావు ఇలా? ఏం వండాలి?
కూరగాయలు ఏం లేవుగా పప్పు వేస్తుంది. పప్ప మా రోజు పప్పు 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 తిని పొట్టు వస్తుంది. పప్పు ఏమవుతుంది ఇలా చికెన్ ఉండు. చికెనా? చికెన్ ఏమొద్దు. చికెన్ కిలో 300 ఉంది. అవే 300 పెడితే మనం 4 రోజులు కూరగాయలు తింటాం. అబ్బా 300 అయితే తినడం మానేస్తామా? తినుడే నాకు తినాలనిపిస్తుంది కదా. తెచ్చుకుందాం, ఏం కాదు. 1 కిలో తెచ్చుకుందాం. కిలో చికెనా? కిలో లేదు, అర్ధ కిలో లేదు. 10 రూపాయలు పెడితే మిల్ మేకర్లు వస్తాయి. దుకాణంలో పోయి 10 రూపాయలు మిల్ మేకర్లు తీసుకొని రాపో. మంచి చికెన్ టేస్ట్ లాగానే కూర వండుతా, ఇద్దరం కలిసి తిందాం. ఏంది మిల్లి మేకర్ చికెన్ లెక్క ఉంటుందా? దానికి దీనికి సంబంధమా? చీ నువ్వేనిపిస్తానువే, నాకు అర్థం కాదు. 1 కిలో చికెన్ కోసం నువ్వు పీస్ తనమని నీకు అనిపిస్తుంది, నాకేమో 2 వారాల కూరగాయలు వస్తాయని నేను అనుకుంటున్నా. అయినా ఒంటింట్లో బాధలు నీకేం తెలుస్తాయి.